నా రిక్వెస్ట్ ఏంటంటే మీతో మీరు అందరు పిలవండి. ఒక అసోసియేషన్ ఉంది, మీరు కూర్చోబెట్టుకోండి, మాట్లాడిన తర్వాత లెటర్స్ గెట్ సొల్యూషన్. అది పద్ధతి. కానీ డెమోక్రసీలో నేను లాగేస్తాను, నాకు అధికారం ఉంది కానీ మళ్ళీ లాగడం తప్పవుతుంది. అది నా హంబుల్ రిక్వెస్ట్. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఈ అసోసియేషన్ వారు ఏమంటారు చూడు, 15 లక్షల రూపాయల సరుకు పెంచారు మాది ఇప్పుడు వరకు అంటున్నారు. సరుకులేదు సార్, వాళ్ళు అమ్ముకుంటారు. మా దగ్గర మీకు ఫోటోలతో ఎవిడెన్స్ ఇస్తాం. ఇప్పుడు మన వాళ్ళకి తీసుకెళ్తున్నారు బయట వేరే. మీరు విన్నారా? మీరు కమిషనర్ వింటున్నా? మీరు సరుకులు ఎత్తుకపోయినంట సార్. ఈయన ప్రెసిడెంట్ సార్. ఈయన షాప్ లోకి వెళ్ళి బెండలు ఇస్తారు, బెండలు తీసుకోమని నేనే సాక్షి. ఇక్కడ కూరగాయల కొండ దగ్గర అమ్ముకున్నారు సార్. ఇంకెక్కడ కూడా అది కూడా సాక్షి. లెటర్స్ పుట్ స్టాప్ టు దిస్ ఇమీడియట్లీ అండి. నాట్ రైట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, మీరు వింటున్నారు కదా, మీ పక్కన వింటారు. నేను ఆ షాప్ నన్ను గుమ్మిగుడి నన్ను అందరూ గుమ్మిగుడి పాపం వాళ్ళ బాధ చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ. సో నాకు అంబర్ రిక్వెస్ట్, ఇమీడియట్ గా స్టాప్ చేయండి మీరు. లెట్ మీ టెల్ యూ వన్ ఒకటి ప్లీజ్. ఓకే, ప్రాసెస్ ఎట్లా చేద్దాం చెప్తాను. ఇమీడియట్లీ స్టాప్ ఇట్. నెంబర్ 2 ఇస్ కాల్ ఫర్ ఎ మీటింగ్. ప్లీజ్ కాల్ ఫర్ ఎ మీటింగ్. ఓకే, ఇమీడియట్ గా వాళ్ళ అసోసియేషన్ మీరు మీటింగ్ పిలుచుకోండి, మాట్లాడండి వాళ్ళతో. తర్వాత మనం లెటెస్ట్ ఫైండ్ సొల్యూషన్ దాని నుంచి. కానీ లాగేసుకుంటూ పోతుంది. నేను ఏం చెప్తాను అంటే వాళ్ళ అసోసియేషన్ సునీల్ సార్ కాదు, వాళ్ళ అసోసియేషన్ తరఫున అందరినీ పిలుచుకోండి. ఓకే, నేను ఆఫీస్లో మీటింగ్ పెట్టండి.